काशी कैलासवासी। जय शिव ओंकारा स्वामी, जय शिव ओंकार। चिदानंद रूप शिवोहम शिवोहम। Hello all, welcome back to my channel. This is Priya. ఈ వీడియోలో ఏంటి అని అంటే మేము మా మామ వాళ్ళతో కలిసి లింగమాసంద టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. అయితే యాక్చువల్గా ఏం జరిగిందనంటే నేను మా మమ్మీ ఇద్దరము వెళ్ళాలి, ఆ గుడికి వెళ్ళేసి మొక్కించుకొని వచ్చేస్తా అనేసి మా మమ్మీ చాలా రోజుల నుండి అంటుంది. కానీ సడన్గా ఇంకా మా మామ వాళ్ళు పిలిచేసరికి మేమిద్దరం వచ్చామన్నమాట. అయితే మాకు మా మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ ఉంటారు. దాంట్లో మా సెకండ్ పెద్దమ్మ అండ్ థర్డ్ పెద్దమ్మ ఇద్దరు రాలేదు. మా మమ్మీ అండ్ ఫస్ట్ పెద్దమ్మ వచ్చినారు. ఇంకా తర్వాత మిగతా వాళ్ళంతా మా మామ వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. ఇక్కడ ఈ టెంపుల్లో దేవుడు అయితే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ దేవుడు లాగా, అంటే కులదైవం లాగా ఉంటుంది కదా, సో ఫ్యామిలీ గాడ్ లాగా ఉంటుంది అనమాట. అందుకని ఇక్కడికి రావడానికి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇష్టపడతారు, వాళ్ళ కులదైవం లాగా. అయితే ఇక్కడ మా మమ్మీ అందుకోసమే స్పెషల్గా మెన్షన్ చేసి చెప్పింది. వాళ్ళు వేరే దగ్గర ఉండడంతో నేను మా మమ్మీకి ఎలాగో నన్ను తీసుకొని రావాలని ఉండే, సో మా మామ వాళ్ళు పిలవగానే మేము వచ్చేసినాం అనమాట. మా మామ వాళ్ళ ఫ్యామిలీలో మా మమ్మీయే చిన్న, ఇంకా వాళ్ళు 4 మెంబర్ సిస్టర్స్, 2 మామలు. అయితే మా మమ్మీకి పేరెంట్స్ చిన్నప్పుడే చనిపోయారు, చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. ఆ తర్వాత అంతా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో మా మామనే పెద్ద కాబట్టి ఇంకా వాళ్ళ పేరెంట్స్ పోయిన తర్వాత మా మమ్మీ రెస్పాన్సిబిలిటీ అంతా మా మామనే చూసుకున్నారు. ఆయన పెళ్లి చేశారంట మా మమ్మీకి. అలా వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పుడు చనిపోవడంతో మా మామ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, ఆయన పెద్ద అన్నయ్య ఇంట్లో కాబట్టి. ఇది అందరి ఇంట్లోనూ కామన్గానే ఉండేది కదా. ఇంకా పేరెంట్స్ లేనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ అంతా ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళ మీద పడుతుంది. సో అలాగా అదంతా పక్కన పెట్టి ఈ ప్లేస్ గురించి మాట్లాడాలి అని అంటే, మేము ఇక్కడ 3 days కనేసి సెట్ చేసుకొని వచ్చారంట. ఫస్ట్ అయితే 2 days అనుకున్నాము, బట్ 2 nights నిద్రపోవాలంట టెంపుల్ దగ్గరే, అయితేనే మంచి జరుగుతుంది అనేసి మా మామ వాళ్ళ నమ్మకం కాబట్టి ఇంకా 2 nights ఇక్కడ స్టే చేసి ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి అలా స్టార్ట్ అవుతామనేసి అన్నారు. బట్ అటు ఇటుగా అయినా సరే కానీ మార్నింగ్ అయితే వెళ్ళిపోవాల్సిందే. నా వెనకాల కనిపిస్తుంది కదా, తను మా పెద్దమ్మ అనమాట. వాళ్ళ 4 అక్క చెల్లెళ్ళు అనేసి చెప్పాను కదా. అయితే ఆ 4లో తను పెద్ద అనమాట, మా మమ్మీ 4th. ఇంకా ఈయన మా మామయ్య, పెద్ద మామయ్య అనమాట ఈయననే. ఈ లింగమాసం టెంపుల్ అయితే ఇంకా కరెక్ట్గా గూగుల్ భాషలో చెప్పాలి అని అంటే శ్రీ లింగ బసవేశ్వర స్వామి ఆలయం అనమాట. బీబీ నగర్కి దగ్గరలో పడమటి సోమారం అనే ఊర్లో ఉంటుందన్నమాట. ఇది తెలంగాణలోనే ఉంటుంది. ఇంకా షార్ట్ కట్స్లో మనం వచ్చినట్లయితే ఒక 1 hour 1.5 hourలో వచ్చేయచ్చు అంట, బట్ నాకు కరెక్ట్గా తెలియదు. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైం. ఫస్ట్ కూడా నేను మా మామ వాళ్ళతోనే వచ్చాను, అప్పుడు నేను చాలా చిన్నగా ఉండే. ఇంకా అప్పుడు మా మమ్మీ కాదు మా డాడీతోనే వచ్చాను. ఈసారి మా మమ్మీతోనే వచ్చాను. ఈ టెంపుల్ అప్పటికి ఇప్పటికీ చూసుకుంటే చాలా మారిపోయింది. మేబీ కొంచెం స్పేస్ తగ్గించేసి రోడ్లు పెట్టేసినారని అనిపించింది, ఎందుకంటే అప్పుడే చాలా స్పేస్లో ఉండేది ఇది. బట్ ఇప్పుడు కొంచెం స్పేస్ తగ్గించేసి ఇంకా ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో కూడా వెళ్ళిపోయింది అనేసి అంటున్నారు అక్కడ వాళ్ళు. ఈ టెంపుల్లో అయితే భక్తులు ఎక్కువ మొత్తంలో మా బంజారా వాళ్ళే కనిపిస్తారు. ఈ టెంపుల్లో ఇంకా చాలా పద్ధతులలో అమ్మవారిని, అంటే ఇక్కడ లింగ బసవేశ్వర స్వామి ఆలయానికి పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంటుందన్నమాట. పోచమ్మ, మారెమ్మ టెంపుల్స్ ఉంటాయి అక్కడ. ఇంకా ఫస్ట్ డే అక్కడ భోగ్ అనేసి ఇస్తారు. ఆ భోగ్ ఇచ్చినప్పుడు అయితే పప్పు, ఉప్పు లేకుండా అన్నం వండుతారు. అది వండి భోగిస్తారు. అది ఎలానో మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఆ భోగ్ ఇచ్చేసిన తర్వాత 2 times ఇస్తారనమాట భోగ్ అనేది. వెళ్ళగానే ఈవినింగ్లో ఒకసారి ఇస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి చేస్తారు. ఇంకా మధ్యాహ్నానికి అయితే అమ్మవారి ముందు పొటేల్నో లేదంటే మేక
పోతును కోస్తారనమాట. అలా మేకపోతు బలి కానీ పొటేలు బలి కానీ ఇస్తారు అమ్మవారికి. అలా ఇక్కడ పాటిస్తారనమాట. ఇంకా భోగిచ్చేటప్పుడు అయితే నెయ్యి ఇంకా ఊదనేసి అంటుంది కదా, అలా చాలానే తెచ్చి నెయ్యి కానీ నూనె కానీ ఇంకా ఇలా బెల్లన్నం వండుతారు, పప్పు అన్నము ఇంకా చాలా నైవేద్యాలే తెస్తారు, స్వీట్స్ కూడా తెస్తారు కొంతమంది. అయితే ఇలా ఇక్కడ భోగిచ్చేసిన తర్వాత వాళ్ళు అన్నం తినడానికి అయితే వెళ్తారు. ఇక్కడ భోగిచ్చేటప్పుడు అయితే చాలా పద్ధతి వేరేలాగా ఉంది, మీరు అది సైలెంట్గా గమనిస్తే అర్థమవుతుంది. ఇక్కడ పూజారి వాళ్ళొక్కరే ఆరతిచ్చి బొట్టు పెట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి పేరు చదివి ఇక్కడ వాళ్ళు ప్రార్థిస్తున్నారు. అంటే మా భాషలో చెప్పాలి అని అంటే అర్దాస్ చేయడం అనేసి అంటారు. అర్దాస్ చేయడం అనేటప్పుడు ఇంకా ఇలా డబ్బుతోని స్టార్ట్ చేసి అలా చేస్తున్నారు. ఇంకా ప్రతి ఒక్కరి పేరు వాళ్ళ ఇంటి పేరుతో సహా ఒక చీటీలో రాపించుకొని ఇంకా ప్రతి ఒక్కరి పేరు చదువుతున్నారు. చాలా బాగుండింది. ఇంకా వాళ్ళు అర్దాస్ చేసేటప్పుడు మనకి మా భాషలో మాట్లాడినా కొంతవరకు అది అర్థమే కాదు, నాకైతే అసలు అర్థం కాలేదు. కానీ ఈ పద్ధతి ఏదో చాలా బాగా అనిపించింది. ఇంకా ఇది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి నెమలి పింఛం ఉంటుంది కదా, అవన్నీ కట్టల్లాగా ఉండి దాంతో కొడుతున్నారు. ఇది కూడా ఆ ఆచారంలో కానీ ఆ పద్ధతిలో ఒకటి అన్నమాట. ఇంకా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడున్న నైవేద్యం పంచుతారు, లాస్ట్లో చక్కెర నీళ్ళు పంచుతారు అన్నమాట. భోగ అనేది ఇచ్చినప్పుడు ఇగో ఇలాగా ఉంటారనమాట. చర్చ్లో ఫాదర్ ఎలాగుంటారో ఇక్కడ ఈ గుడిలో ఈ పూజారి అలా అనమాట. అయితే వాళ్ళ మెడలో ఒకటి ఉంటుంది, అంటే వాళ్ళు ఒక బెల్ట్ ధరిస్తున్నారు, దానికి ఒక కత్తి ఉంటుంది. లింగమాసం దేవుడు అప్పుడు అలా గుర్రాల మీద సవారీ చేస్తూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు అలా అన్ని కత్తులతోని ఉండేవాళ్ళంట. అందుకని ఇక్కడ వాళ్ళు కూడా కత్తిని ధరిస్తున్నారు. దేవుడు అంటే మన పూర్వీకులే, కానీ వాళ్ళు మనుషుల కంటే కొంచెం విభిన్నంగా ఉండి మనకి కోస్తే రక్తం వచ్చేది, బట్ ఆయన చనిపోయేటప్పుడు మాత్రం ఆయన నుంచి పాలు వచ్చాయంట. అలా కొన్ని విషయాలకి ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన దేవుడైపోయాడు ఈ జనరేషన్కి.
సో మన పెద్దవాళ్ళందరూ బిలీవ్ చేస్తారు కాబట్టి కొన్ని మనం పాటించాల్సిందే. అయినా ఇలాంటివి విన్నప్పుడు చేసేటప్పుడు చాలా ఎక్సైటెడ్గా అనిపిస్తుంది, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది. మన చరిత్ర మనమే తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? నేను మా మమ్మీ అక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత, నేను చెప్పాను కదా ఇందాక అర్దాస్ అనేది, అది అయిపోయిన తర్వాత ఇంకా కిందికి వచ్చి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి. అయితే కొబ్బరికాయ కొట్టేటప్పుడు మీకు ఇక్కడ ఒక రాయి మీద పాదాలు కనిపిస్తున్నాయా, ఆ పాదాలు కడిగేసి వచ్చిన నీళ్ళని మనం తాగాలంట. అయితే మా పెద్దమ్మ పోసేటప్పుడు నేను కడిగి ఆ వాటర్ని తాగాను. ఈ రాతి మీద ఉన్న పాదాలని దేవుని పాదాల్లాగా అనుకుంటారు కాబట్టి ఇంకా ఆ పాదాలను కడిగి ఆ నీటిని తాగాలనేసి మా పెద్దమ్మ వాళ్ళు చెప్తే నేను కూడా చేస్తున్నాను. వాళ్ళు చేశారు, బట్ నేను అప్పటికి ఇక్కడ రాలేదు. నేను ఎక్కడో ఉంటే మా మమ్మీ పిలిచి ఇంకా ఇలా చెయ్యాలనేసి చెప్పిందనమాట. అందుకే నేను మా పెద్దమ్మ వాళ్ళు చేసేటప్పుడు నేను అది రికార్డ్ చేయలేకపోయినా. ఇంకా దేవుని దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ చేసిన అన్నం ఇంకా ఇలా తినడం అయితే ఉంటుందా. అందరూ తిన్నాక ఇక్కడ పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్ద ఆయన సమాధి దగ్గరికి వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. అయితే ఆ సమాధి ఎలా ఉందో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సమాధి ఎవరిదంటే గుడిలో పూజ చేస్తున్నారు కదా వాళ్ళ ఫాదర్ అనమాట. ఇందాక మీరు గుడిలో అర్దాస్ చేసేటప్పుడు ఆయనను చూశారు కదా, వాళ్ళ ఫాదరే సమాధి ఇక్కడ ఉందన్నమాట. దేవుడికి చాలా పెద్ద సేవకుడు కాబట్టి ఇలా గుర్తింపుగా ఇక్కడ ఇది కట్టారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ గుడి అంతా షూట్ చేయాలనేసి నేను బయటికి వచ్చాను. అయితే ఈ గుడికి ఇలా మామ వాళ్ళు సడన్గా చెప్పడంతోనే వచ్చాము. బట్ దగ్గరలోనే ఉన్న ఫ్యామిలీ మొత్తంతోని వస్తామో లేదో తెలీదు కదా. అయితే అది ఎప్పటికీ అవుతుందో కూడా తెలీదు, అసలు అవుతుందా లేదా అనేది కూడా తెలీదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు ఏదైతే ఈ వీడియో ఉంటుందో ఈ జస్ట్ వీడియో అనే కాకుండా ఒక బిగ్గెస్ట్ మెమరీ లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీని నేను ఒక్క ఫ్రేమ్లో ఎప్పుడు పెట్టలేదు. మేబీ ఈ వీడియో ద్వారా అది కూడా ఫుల్ఫిల్ అయిపోయిందని అనుకోవచ్చు. అయితే చాలా పెద్దగా ఉంది, చాలా స్పేషియస్గా కూడా ఉంది. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ బయటనే స్టే చేస్తారు, లేదంటే ఇంకా గుడిలో మీరు ఇందాక చూసారు కదా గుడి పైకి వెళ్ళి అక్కడ కూడా పడుకోవచ్చు. ఇక్కడ ఉన్న ఏ ప్లేస్లో అయినా పడుకోవచ్చు నిర్భయంగా, ఎందుకంటే ఇది దేవుని ప్లేస్ కాబట్టి చాలానే బాగుంటుంది. బట్ నీట్నెస్ విషయంలో కొంచెం ఇది డెవలప్ చేయాలి ఇంకా అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ ఈ వీడియో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి తగిలినట్టయితే ఇంకా వాళ్ళు చేయాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం ఇంప్లిమెంట్ చేయాలి, కొంచెం మెయింటెనెన్స్ ఇంకా పెంచాలి అన్నట్టుగా నాకు అనిపించింది. మేబీ ఈ వీడియో టెంపుల్ చుట్టూ వాళ్ళలో ఎవరికి తగిలినా సరే వాళ్ళు మేబీ చేస్తారనేసి ఒక చిన్న హోప్. అన్నట్టు లింగ బసవేశ్వర స్వామి యొక్క చరిత్ర మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ చరిత్ర మీద మీకు వీడియో కావాలి అని అంటే కూడా ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఒకే వీడియోలో అన్నీ కవర్ చేయడం కుదరదు కదా, అందుకనేసి. ప్రతి వీడియో కూడా చాలా రీసెర్చ్ బేస్డే ఉంటుంది. చరిత్ర చెప్పాలి అని అంటే దానికి రీసెర్చ్ లేకుండా మనం మనకి నచ్చినట్టు ఏది చెప్పలేం కదా. ఇది చాలామంది బంజారా పీపుల్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో మీలో ఎంతమంది ఈ టెంపుల్ని ముందే విజిట్ చేశారు అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి.
మేకని బలి ఇచ్చేస్తున్నారు అని అంటే ఇంకా నాన్ వెజ్ తిన్న తర్వాత మళ్ళీ లింగ బసవేశ్వర స్వామి ఆలయంలో అడుగు పెట్టడానికి ఉండదు. ఎందుకంటే అమ్మవారి దగ్గర ఈ ఏటని బలిస్తారు కదా, ఆ తర్వాత అది నాన్ వెజ్ తిన్న తర్వాత లింగ బసవేశ్వర స్వామి ఆలయంలో అడుగు పెట్టడానికి ఉండదు, అలా పెట్టకూడదు. పొట్టేల్ని బలి ఇవ్వడం కూడా అయిపోయింది. ఇంకా మీరు పొట్టేల్ని బలి ఇవ్వడానికి ముందు అమ్మవారి ముందు నించోపెట్టేటప్పుడు అది దాని బాడీని అంతా షేక్ చేసేసినట్టు చేస్తుంది కదా, అలా అయితేనే అమ్మవారు యాక్సెప్ట్ చేసినట్టుగా అనేసి ఫీల్ అవుతారు. కాబట్టి అలా జరిగిన తర్వాతనే దాన్ని బలిస్తారనమాట. ఒక దగ్గర అన్నం, ఒక దగ్గర కూర, ఒక దగ్గర రొట్టెలు, ఒక దగ్గర ఇంకొకటి, అలా అన్నీ చకచకా తొందరగా అయిపోయాయి అనమాట. అలా ఇంకా అయిపోయిన తర్వాత ఏముంటుంది, తిని రిలాక్స్ అవ్వడమే కదా, ఇంకా అదే జరిగింది. ఇది అండి నేను మా మామ వాళ్ళతోని, మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతోని బయటికి రావడము. అండ్ మేము ఎప్పటి నుండో అనుకుంటున్నది ఇలా మా మామ వాళ్ళు చెప్పడంతో తీరిపోయింది. ఎట్టకేలకి మేము వచ్చి మేము అనుకున్న కోరిక తీరిపోయింది. అందులోనూ అడ్వాంటేజ్ ఏంటంటే మేము మా మామ వాళ్ళతో రావడమే చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎలాగైతే నేను ఎట్టకేలకి గుడికైతే వచ్చాం కదా అని ఫీల్ అయ్యాం నేను మా మమ్మీ. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది అండి ఈరోజు వీడియో గురించి. మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Stay tuned. See you soon. Thank you so much for watching.